యోహాన్ గారు మీరు పర్సనల్ అటాక్స్ కి పోవద్దని ఇప్పటికీ నేను 10 సార్లు చెప్పాను. రాముడు దేవుడని ఇదే లైన్ లో రాముడు దేవుడు అని చూపిద్దాం. కరెక్టే. ఒక నిమిషం అండి. అమ్మని గారు, యోహాన్ గారు మిమ్మల్ని మీరు దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, ఓకేనా? మరి నాకు రాముడి గురించి చెప్పకపోతే ఎట్లా? మీరు నేను చెప్తాను, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, ఇది నా రిక్వెస్ట్. మొదటి అంశం తక్కువ చేసుకోవద్దు. ఓకే, నాకు ఎందుకు కోపం వచ్చిందంటే రాముడి గురించి మళ్ళా అంటే నన్ను ఎప్పుడు రానివనే కదా నీ అర్థం. ఆయన అందరినీ రాణిస్తారండి. రాములు వారు ఎవరిని మాట్లాడతా, ఇప్పుడే మాట్లాడతా ఉండొచ్చు కదా, నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు మాట్లాడి నాకు తెలియజేయాలి సార్, రాముడు దేవుడు ఎట్లనో నేను నమ్ముతా. ఇప్పుడు యోహాన్ అన్న, నేను చెప్పుండేది ఏంటంటే ముందు ఈ బైబుల్ సంగతి తేల్చేసి తర్వాత రాముడో కిట్టుడో శివుడో తర్వాత పోదాం. ముందు ఇది తేల్చేద్దాం, ఇదే తేలుద్దాం. మంచిది. ఇంకెవరిని నాకు అదే కావాలి, అమ్మ ఇక్కడనే తేలిపోవాలా. అది నేను ఇండియాలో వెలిసిన దేవుళ్ళు నమ్మకుండా నేను ఎక్కడో వెలిసిన దేవుడు. నీది నాది మనసులో ఉన్న విషయాలు వద్దు, ఇంకా బైబుల్లో ఉన్న విషయాలకు వెళ్ళిపోదాం. వెరీ గుడ్, సూపర్, తెలుసుకుందామన్నా ఈరోజు. ఓకే, ఇప్పుడు సరేనా? నేను మొదలు పెట్టానా? హలో, మొదలు పెట్టండి. బైబుల్లో యేసు గారు ఎక్కడ దేవుడుగా ఉన్నారో ఒకసారి మీరు చెప్తే మేము మొదలు పెడదాం. అదే నేను మొదలు పెట్టను అంటున్నా. నేను యేసు దేవుడు ఎలానో నాకు రిఫరెన్స్ చెప్తా ఉండండి, మేము ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాం. ఓకే అండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అందుకు యూదులు నీవు మనుషుడై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములు నేనన్నిటినీ మీ ధర్మశాస్త్రంలో వాయబడి ఉండలేదా? ఓకే సార్, మీరందరూ బైబిల్ చదివిన వాళ్ళేం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల పెద్దలతో మాట్లాడుతున్న మాటలు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకునేందుకే రాళ్ళు తీసుకొని కొట్టాలని ఈయన మీదకి వచ్చారు. వస్తే నీవు మా మాదిరి మనుషుడు అయ్యిండి నువ్వు దేవుని అని చెప్పుకుంటున్నావు అని ఆయనను కొట్టడానికి రాళ్ళు తీసుకొని నిలబడినారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నేను దేవుని కుమారుడని చెప్పినందుకే మీరు నన్ను రాళ్ళతో కొడుతున్నారే, మరి ధర్మశాస్త్రంలో మిమ్మల్ని దేవుడని పిలిచానే, మరి మిమ్మల్ని ఏమితో కొట్టాలా అంటున్నాడు. ఎందుకు నవ్వుతున్నారో చెప్తారా? నేను వాళ్ళు కాదు. ఓకే, అసలు ఇంకోటి నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. మీరు చదివారు కాబట్టి ఓన్లీ రెఫరెన్స్ దగ్గరికి తీసుకెళ్తాను, ఎందుకంటే మీరు బైబిల్ మీరు కూడా బాగానే చదివారని నేను విన్నాను. ఓకే, అతడే నీకు బదులు. ఒక్క నిమిషం నోట్ చేసుకుంటున్నాను మీరు చెప్పింది. 10:35. నెక్స్ట్ చెప్పండి సార్. నిర్గమకాండం 4:16. అతడే నీకు బదులు జనుతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఎవరిని దేవుడు అంటున్నాడు ఈడ? ఎవరిని దేవుడిగా అంటున్నాడు? యేసుక్రీస్తునా, యెహోవానా, మోషేనా? మోషేను దేవునిగా వాళ్ళకు నియమిస్తున్నాడు. ఇంతకు మనుషులుగా దేవుళ్ళు ఉండారా అంటే లేరా?
మన రాముడు దేవుడు కాదా? మన కృష్ణుడు దేవుళ్ళు కాదా? వీళ్ళంతా మనుషులు కాదా? సరే, మన దగ్గరికి తర్వాత విషయం లేండి, ఎందుకంటే సారీ ఓకే మనము ఎందుకంటే అదొక లిమిట్ పెట్టుకున్నాం కదా. అవునవును, సారీ చెప్పాను కదా, సరే అండి, ఓకే అండి, మంచిది. సారీ అంటే మనుషులను దేవుళ్ళుగా ఎంచుతున్నారు. మోషేను కూడా వాళ్ళకు దేవునిగా నియమించాడు. ఇంతకు దేవుడు 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 అంటున్నాము, ఇంతకు దేవుడు అంటే అర్థమేంది? దేవుడు అంటే అర్థమేంది ఇంతకు అంటే, మీరు బైబిల్ చదివినాలే కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. మోషే ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశానికి తీసుకెళ్తున్న మార్గ మధ్యంలో మోషే ఒక్కోడే వాళ్ళందరికీ తీర్పు తీర్చాలి. కాబట్టి ఒక్కోనికి మోషేకు ఇబ్బంది అవుతుంటది. అందుకు దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ మామ ఇత్రో ఏమంటాడంటే, మోషే నువ్వు ఒక్కొనివి వాళ్ళందరికీ తీర్పు తీర్చలేవు. 10 మందికి ఒకరిని, 20 మందికి, 50 మందికి, 100 మందిని, 100 మందికి ఒకరిని అట్లా గ్రూపులుగా విభజించి వాళ్ళందరికీ ఒక న్యాయాధిపతులుగా చేసి వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి అవకాశం ఇస్తాడు ఇత్రో. వాళ్ళందరూ అట్లా తీర్పు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతకు దేవుడు అంటే మీనింగ్ ఏంది? హెబ్రీ భాషలో దేవుడు అంటే మీనింగ్ ఏంది? నిర్గమాకాండం 21వ అధ్యాయము. నిర్గమాకాండం 21వ అధ్యాయము. నేను మీకు సబ్జెక్ట్ చెప్పలేదని రెఫరెన్స్ అడిగారు కాబట్టి కనీసం కొద్దిగా అవగాహన ఇస్తున్నా, అంతవరకే. నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ అధ్యాయము 5వ వచనం తీసుకోండి, రాసుకోండి, మీరు రాసుకుంటారు కాబట్టి. 21వ అధ్యాయము లేదు, 22 చదవండి. 22వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. పక్కనే 7వ వచనం. నరులు పోట్లాడుచుండగా అయ్యా నిర్గమాకాండం 22వ అధ్యాయము 5వ వచనం నుంచి మీరు 9వ వచనం వరకు రాసుకోండి. మన సందర్భానుకూలంగా వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్దాం, ఎందుకంటే సమయం లేదు కదా. 8వ వచనం నుంచి చదవండి. 8వ వచనం, 22వ అధ్యాయం 8వ వచనం రాసుకుంటూ మీరు చాలా ఉందండి, టెన్షన్ ఏం లేదు. ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెను, లేదో పరిష్కారముటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గురించి, గాడిదను గురించి, గొర్రెను గురించి, బట్టను గురించి పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఈ ఇద్దరు వాద్యము దేవుని యొద్దకు తేబడవలెను. సందర్భం ఏంటంటే చాలు తర్వాత చదువుతారులేండి వాళ్ళు. వాస్తవానికి ఎవరిదైనా ఒక సొమ్ము పోయి తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఇది నాదని గొడవ జరిగితే దేవుని యొద్దకు రావాలంటున్నారు. దేవుని యొద్దకు పోయి తీర్పు తీర్చుకోవాలి. ఎవరి యొద్దకు పోయి తీర్పు తీర్చుకోవాలి? వాస్తవానికి వాళ్ళు దేవుని యొద్దకు పోయి తీర్పు తీర్చుకోవాలి. దేవుడు అంటే హెబ్రీ పరిభాషలో అర్థం ఏంటంటే న్యాయాధిపతి. వాళ్లకు న్యాయం తీర్చేవాడిని న్యాయాధిపతి అంటారు. దేవుడు అంటే న్యాయాధిపతి, న్యాయం చేయవాడిని దేవుడు అంటారు బైబిల్ పరిభాషలో. ఇంకా మీరు కీర్తన దగ్గరికి రండి. దేవుడు అనగా ఏంటంటే, దేవుడు అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? దేవుడు అంటే భూమి ఆకాశాలు కలగజేసిన వాడు అంటారు. భూమి ఆకాశాలు కలగజేసిన వాడిని సృష్టికర్త అంటారు, కానీ దేవుడు ఎందుకు అంటారు? దేవుడు అంటే న్యాయం తీర్చేవాడిని దేవుడు అంటారు. అందుకే మనం కోర్టులలో గురించి చూస్తుంటాం, ఇద్దరు లాయర్లు ఖైదీ తైపు ఒక లాయరు, యువతల ఆపోజిట్ ఒక లాయరు కొట్లాడుతా, వీళ్ళిద్దరు వాదన చేసేటప్పుడు న్యాయాధిపతిని ఏమంటారు? మై లార్డ్, నా ఖైదీ ఇది చేసినాడు ఒకడంటే, మై లార్డ్ అది చేయలేదని ఇంకొకటి అంటాడు. లార్డ్ అంటే ఎవరు? దేవుడు అంటే న్యాయాధిపతి, న్యాయము చేయువాడిని న్యాయాధిపతిని, అతన్నే దేవుడు అంటారు. దేవుడు అంటే ఇంకోటి ఏదో కాదు. బైబిల్ పరిభాషలో న్యాయము చేయువాడిని దేవుడు అంటారు. ఓకే, ఈ దేవుళ్ళ గురించి కీర్తన గ్రంథం 82వ అధ్యాయము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళతో ప్రవక్తల ద్వారా? కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 82వ తీసుకున్నారా? కీర్తన గ్రంథం 82వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఫస్ట్ మీకు చూపించాను కదా యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా అన్న లేఖనం ఎక్కడన్నాడు? ఎందుకన్నాడు? అసలు ఎవరి గురించి మాట్లాడినాడు?
అనే విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుళ్ళ న్యాయాధిపతుల సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ దైవాలు ఏం చేశారు? ఈ దైవాలు తప్పు చేశారు. ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా. ప్రపంచం అంతటితో మనకు బైబిల్ ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజల గురించే మాట్లాడింది. నేను ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజల గురించే మాట్లాడుతున్నా. ప్రపంచానికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. ఓన్లీ ఇశ్రాయేల్ వ్యవస్థ గురించి మాట్లాడింది గ్రంథం ఇది. ఇశ్రాయేలీల ప్రజలలో ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే వాళ్ళే ఇశ్రాయేల్ ప్రజల మీద అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు. తీర్పు తీర్చినప్పుడు దేవుడు వాళ్ళకు ఎలాంటి సూచన ఇస్తున్నాడు అనేది రాశాడు గ్రంథకర్త ఆసాపు గారు. ఏం రాశాడు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎవరిదంటున్నాడు? ఎవరైతే దైవంలో కూర్చున్నారో వాళ్ళంటున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయమైన తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. దేవుడు అంటున్నాడు. ఎవరు దైవములు? దైవములు అంటే ఎవరు? దైవం అంటే ఏదో పెద్ద కొండ అనుకుంటున్నారు. ఎవరు? క్రిస్టియన్ గుడుక. దైవం అంటే ఏదో, దైవం అంటే సృష్టికర్త అంటాడు. అరే, సృష్టికర్తకు దైవానికి సంబంధం ఏముంది? దైవం అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన కింద అంటున్నాడు, దైవముల గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోతారు. ఎవరు? దైవాలు చనిపోతారట. ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు. అధికారులు ఒకడును కూలకుంటున్నట్లు మీరు కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చుము. అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉందరు. ఎవరితో మాట్లాడుతున్న మాట? దైవములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దైవాలు అన్యాయమైన తీర్పులు తీర్చున్నారు. కాబట్టి ఈ అన్యాయమైన తీర్పులు ఎట్లాంటి తీర్చారు? వీళ్ళు ఎట్లాంటి అన్యాయమైన తీర్పు తీర్చారు? యెహెజ్కేలు, యెర్మియా గ్రంథాల బైబిల్ చదివింటారు కాబట్టి వాళ్ళు ఎంత తప్పుడు తీర్పులు తీర్చారో మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఆ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడను. అందుకే చూడండి, దైవం అనగా న్యాయాధిపతి. దైవం అంటేనే న్యాయాధిపతి. డైరెక్ట్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మీ క్వశ్చన్లు కూడా ఉంటాయి కదా. క్వశ్చన్లు వచ్చి కూడా మాట్లాడతాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. దేవుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. 40. దేవుడు ఆయను 3వ దినము లేపి. ఓకే సర్లే. ఓకే, ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. యేసుక్రీస్తుని ఏంగా నియమించాడు? సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా యేసుక్రీస్తుని నియమించాడు. ఇప్పుడు న్యాయాధిపతి అంటే ఏంది? దేవుడు కాదా? ఏ దేవుడు? మీరు నేను అనుకుంటున్న దేవుడు కాదు. ధర్మశాస్త్ర ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారికి తీర్పు తీర్చాడు. ఎట్లా తీర్పు తీర్చాడు అనేది ఇంకా పెద్ద కాన్సెప్ట్ అది. అందుకే ఆయన దేవుడు అంటారు. ఏ దేవుడు? భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అని చెప్తుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైతే వాళ్ళు పాపంలో ఉన్నారో వాళ్ళ పాపాలంతా వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాపాలు ధర్మశాస్త్రం కింద లోనైన వారిని, అందుకే గల్తీ పత్రికలు ఏమంటాడు? ధర్మశాస్త్రములకు లోనైన వారిని ధర్మశాస్త్రం నుంచి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర పాపం అంటే ఏంది? ధర్మశాస్త్రం చెప్పింది. నీకు నాకు పాపం అంటే పుణ్యం తెలుదు. మనకు పాపానికి పుణ్యానికి సంబంధమే లేదు. ఇది పాపం అనగా ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? మన ఇండియాకి ఇచ్చాడా? లేదు, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళకు పాపం. మన పాపాల కోసం అట్లా చచ్చిపోతాడు. పాపం ఎవరి మీద ఉంది? ధర్మశాస్త్రం ఎవరికైతే ఇచ్చాడో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని మీరారో వాళ్ళ మీద పాపం ఉంది. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ, ధర్మశాస్త్ర పరిభాషలో వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనే కింద ఉన్న పాపాన్ని తీసేసి ఆయన ధర్మశాస్త్రం నుంచి కొట్టేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఏమి ఇచ్చాడు అంటే, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించు, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించు, మనిషినిగా గుర్తించని చెప్పాడు. ఆ ఉద్దేశం మీద నేను నిలబడినాను. యేసుక్రీస్తు ఎలా దేవుడు అంటే, ధర్మశాస్త్రం ఏదైతే వాళ్ళను ధర్మశాస్త్ర న్యాయాధిపతులు అయితేనేమి, ధర్మశాస్త్రం అయితేనేమి వాళ్ళని నీతిమంతులుగా చేయలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని తీసేసి కొత్త నిబంధన ఇచ్చాడు. వాళ్ళకు న్యాయం చేశాడు కాబట్టి ఆయన న్యాయాధిపతి. అందుకే మీరు రోమపత్రికలు కూడా ఒక మాట ఉంటది,
రోమపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయమా? చదువు. 9వ అధ్యాయం 5వ వచనము. ఇతరులు వీరి వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాడై ఉన్నాడు. సర్వాధికారి అంటే యా దేవుడు? అంటే దేవుడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భూమి ఆకాశం కలుగజేసిన దేవుడు, ఇంకోటి అనుకుంటు. దేవుడు అంటే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకు తీర్పు తీర్చాడు ఈయన, కాబట్టి ఆయన వాళ్ళకు దేవుడు అయ్యాడు. 9:5 కాదండి, 9:5 కాదు. అదేముంటదంటే, ఒక నిమిషం నేను చూస్తాను. సరేలేండి, నేను వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను వాళ్ళకి ఇస్తాను ఆన్సరు. అంటే యేసుక్రీస్తు దేవుడు అనే దానికి రోమపత్రిక 9:5లోనే ఉంది క్లారిటీగా. అది వేరన్నా, అది 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 వేరు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడు అంటే ఏంది? యేసుక్రీస్తు ఎలా దేవుడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకు తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చిన వాడిని న్యాయాధిపతిని ఆయన పేతురు అంటున్నాడు కదా, మీరు న్యాయాధిపతిని చంపితే అంటారు కదా పౌలు గారు ఇంకోసారి కూడుకుంటారు. ఈయన ఏమిటికి న్యాయాధిపతి? ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు అన్యాయంగా ఉంటారు కాబట్టి వారికి దేవునికి మధ్యన సమాధానపరచడానికి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ పాపాలన్నీ మోసి వాళ్ళకు సమాధానపరిచి వాళ్ళకు తీర్పు తీర్చాడు కాబట్టి వాళ్ళకు న్యాయాధిపతి అయిపోయాడు. వాళ్ళ విషయంలో యేసుక్రీస్తు దేవుడు అయ్యాడు. ధర్మశాస్త్ర ప్రకారం 8:33 తర్వాత లేదులేండి, అది కాదులేండి, ఇంకా చాలా ఉన్నాయి అవి. అంటే దేవుడు అంటే ఏంది అంటే, దేవుడు అంటే దాని అర్థం న్యాయాధిపతి, న్యాయము చేయువాడు. ఏమి న్యాయం చేశాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా న్యాయం తీర్చేవాడు మాత్రమే. అది ఇశ్రాయేలీయులకు సంబంధించిన దేవుని భావజాలతో కూడింది, మనకు సంబంధించింది కాదు. ఓకే సార్, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందండి. ఓకే, నేను నోట్ చేసుకున్నాను. మీరు మొదట చెప్పింది యోహాను 10:35 చెప్పారు, అవునా? అవును, స్టార్టింగ్. సో యోహాను 10:35లో ఏముందంటే, త్వరగా చూపిస్తా. రోమా 14:9 ఉంటుంది చూడండి. రాజేష్ మీరు చెప్పండి సార్. సో మీ ప్రకారం ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మేము విన్నది, అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నది అంటే యేసు ఒక్కడే దేవుడు, లోకరక్షకుడు, పాపాల కోసం వచ్చాడని చెప్తారు. బట్ మీరు ఇప్పుడు దేవుడు అంటే ఏంటి? ఇశ్రాయేల్ కోణంలోనే మనం ఆలోచన చేయాలి కానీ. అదే అండి. అభిమాన నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు అన్న? ఒక్క నిమిషం. దెమ్మ తిరిగిపోతుంది, ఏమవుద్దో చూద్దామండి, పర్వాలేదు. తిరుగుద్దో తిప్పుతాము. ఏమైంది? ఎవరంటున్నారు సార్ దిమ్మ తిరుగుతాను? ఎవరంటున్నారు? వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతాను అలా. మీ కాదు, ఆన్లైన్ లో విన్న వాళ్ళకి, వేరే కాన్సెప్ట్ విన్న వాళ్ళకి మాట్లాడతాను నేను, మిమ్మల్ని కాదు. వర్డ్ రాంగ్ వర్డ్, అది వాడకూడదు. నాకు అర్థమైందండి. సరే కిరణ్ అన్న, నేను జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతాన్నా. ఎవరండి? ప్రవీణ్ గారా? అవునా, నేను మొదటి నుంచి లైవ్ చూస్తున్నాను. మొదట్లో వాళ్ళు చెప్పిన దానికి ఒక చిన్న చెప్పి వెళ్దామని వచ్చానన్నా. మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసామంటారు సార్? ఖచ్చితంగా టాపిక్ డైవర్ట్ కాకుండా టాపిక్ ప్రకారమే అడగండి, మళ్ళీ తర్వాత అది వేరే అవుతుంది. మళ్ళీ డైవర్ట్ కాకుండా చూసుకునే బాధ్యత మీది. జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ నేను కొన్ని విన్నాను వాళ్ళు మాట్లాడింది, సార్ వాళ్ళు మాట్లాడింది, అది చెప్పేసి వెళ్దామని. నాకైతే మీ వాయిస్ ఏం వినిపించట్లేదు, ఫోన్ పెట్టుకున్నాను. చెప్పండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. నా కిరణ్ అన్న, నేను జస్ట్ ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోను. నా సాక్ష్యం చెప్పి వెళ్ళొచ్చా? నాకు వినిపించట్లేదు. నాకు మీ గొంతు యోహాన్ గారి గొంతే వినిపిస్తుంది, ఇంకెవరిది వినిపించట్లా. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. నాకైతే కిరణ్ అన్న మాట్లాడింది వినిపిస్తుంది. నేను జస్ట్ ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోను అంది. చెప్పేసేయండి.
ఓకే అన్న, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మామూలుగా నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నాకు 29 years. అంటే నా గురించి మీ అందరికి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం భవిష్యత్తు తెలియదని 2 నిమిషాలు చెప్తున్నాను. నేను ఎస్సీ మాల. నాది 27 సంవత్సరాల వరకు నా పూర్తి స్థాయి క్రైస్తవ జీవితం క్రైస్తవంలోనే గడిపాను. తర్వాత నేను ఎప్పుడైతే ఈ బైబిల్లో ఇది పనికిరాదనేది, అంటే ఎప్పుడైతే బైబిల్లో ఉన్న విషయాల గురించి తెలుసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను బయటకు వచ్చానో, నేను చాలా మంది నాకు చిన్నప్పుడు చెప్పారన్న, చర్చిలో నాకు చాలా సార్లు చెప్పారు, ఇలా హిందువులు ఇలా అండర్ వరల్డ్ గా చూసారని చెప్పేసి. నేను చిన్నప్పుడు కొన్ని వందల లక్షల సార్లు ఇన్న చర్చిలో నాకు ఛాన్సాలు. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో, నేను బయటకు వచ్చిన తర్వాత శ్రీశైలంలో గుడికి వెళ్ళాను. అంటే నేను ఎస్సీ మాల, మా మిసెస్ కూడా. కానీ నేను మా మిసెస్ గాని శ్రీశైలంలో ఉన్న గుడికి గాని, వరంగల్ గాని, సంగీ టెంపుల్ గాని, హనుమకొండ గాని, చిత్తూరు గాని, తిరుపతి పోతే రానిచ్చారు, పెద్ద పెద్ద టౌన్లు అందరూ రానిచ్చారు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. అదెద్దు, మీరు తిరుపతి పోతే రానిచ్చారు, తిరుపతి పోయిన రానిచ్చారు, మహానందికి పోయిన రానిచ్చారు. రానిస్తారన్నాడా? క్రాస్ టాక్ అవుతుందండి, క్రాస్ టాక్ అవుతుంది. ఒక్క నిమిషం. అంతే కదా ప్రవీణ్ గారు, మా వాయిస్ వస్తుందా మీకు? ప్రవీణ్ అన్న, ప్రవీణ్ గారు నేను చెప్పేది వినండి. ప్రవీణ్ గారు, తిరుపతికి అందరినీ రానిస్తారన్నా. అది సెంట్రల్ లైన్. ఇక ఈడు అని కుల మతాల భేదాలు ఉండవాడా? తిరుపతిలో కానీ, మహానందులు అయితే, శ్రీశైలంలో అయితేనేమి అక్కడ ఉండవన్నా. నేను వాళ్ళు మాట్లాడిందే విన్నాను అన్న కిరణ్, నేను కంప్లీట్ చేయలేదు. నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కానీ నిజానికన్నా, హలో వినిపిస్తుందా నా మాట? మీ ప్రశ్న ఏదో మీ ప్రశ్న ఏదో త్వరగా చెప్పండి అన్న. ఓకేనండి, నా ప్రశ్న ఏం లేదండి, ఎక్స్పీరియన్స్ అయింది. కానీ ఇలాగా హిందుత్వం మీద లేనిపోని రకరకాల విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరంటే పాస్టర్లు అన్న. ఎందుకంటే చర్చిలోనే హిందువులకు చర్చిలోనే కుల వివక్ష నేను ఛాన్సులు అబ్జర్వ్ చేశాను. రెడ్డికో చర్చి, కమ్మకో చర్చి, కాపుకో చర్చి, ఇది పెంతెకొస్తని, లూథర్ అని, రోమన్ క్యాథలిక్ అని, ఇలా రకరకాల వర్గాలుగా కుల వివక్ష అనేది నాకు చర్చిలోనే కనపడింది. ఇలా చనిపోయిన మాలల శ్మశాన వేటిక, మాదిగల శ్మశాన వాటిక అని చెప్పేసి నాకు కుల వివక్ష, కులాల మధ్య ఉన్నటువంటి చిచ్చు అనేది నాకు ప్రత్యేకంగా ఇది మాత్రం నేను ఖచ్చితంగా బల్లగుద్దినట్టు నేను చెప్పగలను. చాలా చోట చర్చిలో కూడా ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ చర్చికి వెళ్ళకూడదని, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఈ చర్చికి వెళ్ళకూడదని, ఈ చర్చిలో పాస్టర్ చెప్పిందే కరెక్ట్, ఆ పాస్టర్ చెప్పినట్టు వెళ్తే మీరు నరకానికి వెళ్తారని, లేదు నేను చేసేది కరెక్ట్ బోధ, నా బోధ ప్రకారమే మీరు పరలోకి వెళ్తారని చెప్పి ఇలా రకరకాలుగా ఒక చర్చికి ఇంకో చర్చికి కొట్లాట, గొడవల్లో వాళ్ళు 2-3 సంఘాలుగా విడిపోయి ఇలా రకరకాలుగా కులాల మధ్య ఈ గొడవలు ఉన్నది చర్చిలో తప్ప హిందుత్వంలో నాకు ఎక్కడ కనపడలే. ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ గుడికి వెళ్ళవాలి, ఆ గుడికి వెళ్ళకూడదు, ఈ దేవుని ఆరాధించాలి, ఆ దేవుని ఆరాధించకూడదు అని చెప్పేసి నాకు ఎక్కడ హిందుత్వంలో కనపడలే. నేను ఎస్సీ మాల. కాకపోతే ఇలాంటి దయచేసి మీరు ఇలా గుడికి రానివ్వట్లేదని ఇలాంటి అబద్ధాలు చెప్పి మాత్రం మోసం చేయొద్దు. ఇప్పుడు అయితే ఎవరు వినేవాళ్ళు లేరు అని నేను వాళ్ళకి ఒకసారి చెప్తున్నాను. నేను చెప్పాలనుకున్నా అయిపోయిందన్న, అంతే. థ్యాంక్స్ అండి ప్రవీణ్ గారు. ఇందాక ఆయనే యోహాన్ గారే చెప్పారండి, ఆయన అయితే ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పారు. ప్రవీణ్ గారు, ప్రవీణ్ ఎంత మాట్లాడాలి నేను ప్రవీణ్ గారితో? ప్రవీణ్ గారు, ప్రవీణేనా మీ పేరు? ప్రవీణ్ గారు, ఇప్పుడు మాట్లాడిన సహోదరుడు ప్రవీణేనా? ప్రవీణే అండి, ప్రవీణ్ గారు మాట్లాడేది ప్రవీణేనా? హలో ప్రవీణ్, చెప్పండి. ప్రవీణ్ బ్రదర్, మీది ఇప్పుడు మీరు ఏవైతే గుళ్ళు చెప్పారో అది ఇప్పుడు కాదు, మొదటి నుంచి అక్కడెక్కడ కులమతాల భేదాలు లేవు అటు గుళ్ళల్లో. దాని గురించి ఎవరు మాట్లాడలే. మీరు ఏదైతే చెప్తున్నారో లేదని, సరే మీరు అంటే మీ సైడ్ జరగలేదేమో, మంచిదే, అందుకు వెరీ గుడ్, థ్యాంక్ యూ, మంచిది లేండి. మీ సైడ్ జరగకపోతే ఇంకా మంచిదయ్యా. అయితే మీది ఇంప్రూవ్మెంట్ ఏరియా, అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను, కొన్ని గ్రామాలకు. నాకు ఎక్కడ కూడా ఇటువంటి వివక్ష, ఇటువంటి విభేదం కనపడలేదు అంటున్నాను. ఎవరు పోతారు సార్? ఇప్పుడు ఎవరు పోతున్నారు? వాళ్ళ గుళ్ళలోకి పోతే కదా నీకు వివక్ష కనపచ్చేది. పోతే అవుతుంది. మొన్న ఇక్కడ ఎంతమంది వినాయక చవితి జరుగుతుంది, అందులో అందరూ మా క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు తేడా లేకుండా అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు. చర్చిలు ఖాళీ అవుతున్నా కానీ గుళ్ళేమో ఇప్పుడు మొత్తము చాలా మంది వస్తున్నారు. హిందువులలో చైతన్యం కనిపిస్తుంది. నేను చాలా చోట్ల చూశానండి, బహుశా మీకు తెలియకపోవచ్చు. నువ్వు ఎన్ని తిరుగుతావు? నా పని అది, తిరిగే పని. చాలా మంది
అది లేదు నిజమైన bro, సత్య అది మార్గంలోకి కాదు వచ్చే వాళ్ళు చాలా మంది బయటకు బ్రదర్. వస్తున్నారండి. బ్రదర్ వస్తే ఇప్పుడు చూడండి, నిజం అక్కడ నిజం ఉంటే ఈ రోజు కానీ రేపైనా మారుతారు. నిజం సత్యం ఉంటే ఎక్కడైనా సరే మంచిది. నేను నేను అదే కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా రాముడు నిజం చెప్పేమను నమ్మేమనండి. నేను మారుతానని మంచేసరా నాకు చెప్పాలి. నేను 10 మంది మార్చా కదా, నాకు చెప్పు నిజమైన దేవుడు ఎట్లా. మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మేము మా మిషన్ మేము చేస్తున్నాము, మేము మారుస్తున్నాము. ఎవరిని మేము ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, ఎలా ఈ మోసమైనటువంటి పాస్టర్ల నుంచి దారిలోకి తెచ్చుకోవాలి, మీరు వాడిన బైబిల్ అంటే కట్గానే మేము అదే బైబిల్ కట్గానే మేము వాడుతున్నాం. ఇంట్లో సత్యం ఎక్కడన్నా ఈ రోజు కాకపోయినా రేపైనా సత్యం సత్యం అన్నది అది మాత్రం నేను నిజం. అదే 100% చెప్తున్నా. నేనైనా మాట్లాడను. నేను రేపొద్దున చాలా మంది సత్యం కూడా ఉందంటే బయటకు నేను కూడా రావాల్సిందే. నేను కూడా రావాల్సిందే. నేను కూడా రావాల్సిందే. నా రేపొద్దున సత్యం అయితే మాజీ క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు మొత్తంలో 99.9% బైబిల్ చదివి బయటకు వచ్చారు. క్రిస్టియన్లోకి వెళ్ళిన సత్యం ఉంటే చాలా మంది నేనే బైబిల్ రావాల్సిందే అంటున్నా. తెలియక చర్చికి వెళ్తున్నారు. అన్నా, ఒక నిమిషం యోహానన్న, ఉమ్. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏదని నువ్వు నిరూపించినావు కదా, ఇప్పుడు రాముడు దేవుడు అని వాళ్ళు నిరూపించారని చెప్పి రెండో పాటుగా మాట్లాడుతున్నారు కదా, మరి దాని గురించి చర్చించుకుంటే మేలని నేను అనుకుంటానా? మంచిది మాట్లాడతావు సహోదరు, ఎవరికి మాట్లాడతారులే. ఎవరో మాట్లాడుతున్నారు. మరి మరి మనది రాముడు దేవుడు అని నిరూపించమని ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మీకు అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఒక మాట కిరణ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఎందుకంటే సమాజాన్ని తప్పుడు దోవలో పంపిస్తుంటే కొంచెం చూడలేక ఆఫీస్ లో ఉండి కూడా బయటకు వచ్చి లైవ్ లోకి వచ్చాను. థ్యాంక్స్ అన్న, నాకు టైం ఇచ్చినందుకు తప్పుడు ఏం జరగట్లేదు. ఇక్కడ తప్పుడు ఏం జరగట్లేదు. నువ్వు తప్పుడు ఏం జరుగుతుందని వచ్చినావు అంటే నేను తప్పుడు చెప్తానా? ఏం మాట్లాడుతున్నావు? తప్పు బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. తప్పు మాట్లాడుతున్నా? నువ్వు అతి చేస్తున్నావు బ్రదర్. ఏం తప్పు మాట్లాడుతున్నా వచ్చినావునా? ఇప్పుడు సహోదరులు అందరూ బైబిల్ తెలిసిన వాళ్ళేడా? ఏ సహోదరులు అయితే ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ తెలిసిన. ఇక్కడ అంటరానితనం ఉంది, కుల వివక్ష ఉంది అని హిందువులలో వాళ్ళు చెప్పిన దానికి నాకు వాళ్ళు చెప్పే ధోరణి సమాజానికి తప్పుదోవలు ఉంది కాబట్టి నేను వచ్చాను లైవ్ లోకి అంటున్నా. అది ఉందా లేదా? అది ఉందా లేదా? నీకు మంచిదన్నా, మాకెళ్ళి ఉంది. ఎక్కడ ఈ వివక్ష లేదు. ఎక్కడన్నా ఉంటే చెప్పండి, మనం వాడి మీద యాక్షన్ తీసుకుందాం. రా ఉత్సవంలో ఇప్పుడు పరిచయం అయినాం కదన్నా. ఫ్యూచర్ లో దేవుని మహాకృపను బట్టి మన దేవుడు ఎవరైనా కానీ ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని వల్ల మనం అందరం ఒకటైతే చేద్దామన్నా అవే చేయాలనే కదన్నా. అన్ని చేద్దామండి. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఏ గుడికి వెళ్ళాలో చెప్పు, ఏ గుడి దగ్గర నన్ను ఎక్కడ ఆపుతారో చూద్దాము. నేను వెళ్ళేటప్పుడు కెమెరాలు తీసుకొని పోతా. చూద్దాం. ఇప్పుడు ఇది రా అని నేను అనడం మళ్ళీ అంతా ఎట్లయితుంది, ఎంత గందరగోళం అవుతుంది. అవసరమా మనకి? ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఏదో మాట్లాడదాం అనుకున్నాము, మాట్లాడదాం. మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా మనకు పరిచయాలు అయితే అవి ఏంది, మనం సరి చేసుకోవడమా, అసలు ఏంది, మనం ఏమైనా తప్పులు ఉన్నామా, ఏంకతో తెలుసాయన్న నిదానంగా. ఒకటే పని రా పోదామంటే రా అంట. అవసరమా? నువ్వు వచ్చి నేను వచ్చి ఎంత గందరగోళం చేయడం? మన వల్ల ఎవరో ఊరంతా గందరగోళం కావాలనా ఏంది? ఇప్పుడు వాళ్ళ మందిరాలకు వెళ్ళకూడదు, దేవాలయకి వెళ్ళకూడదని హలో అయిపోయింది. ఇంకా అందరిది హలో నా వాయిస్ అన్న రెండో పాటుగా మీకు అందరికి నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి కిరణ్ గారు నమస్కారం అండి. ఇక్కడ మోడరేటర్ మీరేనా అండి? ఇక్కడ మోడరేటర్ ప్రస్తుతానికి ఎవరు లేరండి, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరే మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఆయన మొదటిది మేము దేవుడు అని చెప్పేసినాము, ఇంకా రెండో దానికి వెళ్దాము అని అంటున్నారు. ఆ సబ్జెక్ట్ మీద ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడాలి. కాకపోతే దానికి ముందు వాళ్ళు చెప్పిన దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఆ విషయాన్ని మాట్లాడకుండా మనం డైవర్ట్ అయినాం అనిపిస్తుంది. అదే డైవర్ట్ అయ్యాం అంటే మధ్యలో ప్రవీణ్ గారు వచ్చి వేరేదో మాట్లాడతానంటే అలో చేసాము. ఇప్పుడు వాళ్ళు ఇందాక చెప్పిన దాని మీద నేను అడుగుతున్నానండి. ఓకే అండి, అయితే కంటిన్యూ చేయండి. యోహాన్ గారు ఉన్నారండి? ఉన్నా సార్. ఓకేనండి. మీరు ఫస్ట్ చెప్పింది యోహాను 10:30 చెప్పారు, తర్వాత నిర్గమ 4:16 చెప్పారు, 22:5-9 చెప్పారు, కీర్తనలో 82 చెప్పారు, అపోస్తల కార్యాల్లో 10:40-42 చెప్పారు, రోమా 14:9 చెప్పారు. ఇవేగా మీరు చెప్పిన పాయింట్స్? అవునండి. సో మీరు వీటి ద్వారా మీరు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ బైబిల్ ప్రకారం చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అలాగే అందులో యేసు ఒక దేవుడు అని అంటున్నారు. అవునా? అవును.
ఎందుకంటే ఈ ప్రకారం ఈ పుస్తకం ప్రకారం ప్రతి న్యాయాధిపతి కూడా దేవుడే అన్నారు మీరు. అవును. అవునా? ఓకే. ఈ పుస్తకం ప్రకారం న్యాయాధిపతి అవ్వాలంటే అర్హత ఏంటండి? ఎవరు నియమిస్తారు వాళ్ళని? ఇది ధర్మశాస్త్ర అది పెద్ద సబ్జెక్ట్ సార్, అది ఇప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే పెద్ద కాన్సెప్ట్ ఎట్లా అంటే ధర్మశాస్త్ర గ్రంథాలకి వెళ్ళాలి, వాళ్ళలో పెద్దల్ని ఎన్నుకుంటే అది చాలా పెద్దది లేండి. నేను సరే, ఓకే ఓకే, అర్థమైంది. యేసుని ఎవరు న్యాయాధిపతిగా నియమించారు, ఎప్పుడు నియమించారు? రిఫరెన్స్ ఇవ్వగలరా? ఇస్తాను, కానీ చాలా పెద్ద టైం పడుతుంది అన్న. కాదండి, ఇప్పుడు రెఫరెన్స్ టైం ఎందుకు పడుతుంది సార్? మీరు మరీ మధ్యలో మాట్లాడదు. ఇప్పుడు ఏంది ధర్మశాస్త్రంలో లేఖన అవన్నీ మళ్ళీ లేఖనాల దగ్గరికి వెళ్ళాలి, నేను లేఖనాలలో చూపించుకుంటూ అది అందుకే మీకు మెయిన్ కాన్సెప్ట్ ఎట్లా దేవుడో చెప్పాను అంతే. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో ఇంకొక చాప్టర్ ఎవరో యాడ్ చేసుకుని ఇదిగో ఈయన కూడా న్యాయాధిపతి, ఈయన దేవుడు అంటే కుదరదు కదా. యేసుని ఎవరు ఎప్పుడు ఎక్కడ న్యాయాధిపతిగా నియమించారు అంటే యేసుని న్యాయాధిపతిగా నియమించినట్లు ఎక్కడున్నది అది చెప్పండి చాలు నాకు. ఓకే, ఇక నేను అన్ని ఇప్పుడు చెప్పాలంటే అలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అన్నది. అందుకు నేను చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడిన లేఖనాలన్నీ ఉన్నాయి. ఏమండి మీరు ఈ ఇశ్రాయేలు ప్రజలు చెప్పిపోతారు? కాదు 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 కాదు, మీకు అర్థం కాదు నా పాయింట్. ఆయన గురించి ఉన్నాయా లేకపోతే అది వేరే వాళ్ళ గురించి ఉన్నాయా, అది ఈయన కంటిచ్చారు, అది వేరే విషయం. నేను అడుగుతున్నది ఈయన పుట్టాక ఈయన న్యాయాధిపతిగా ఎవరు నియమించారు, ఆయనకు ఆ పవర్ ఇచ్చింది ఎవరు?